హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. సే హాయ్. మా పిల్లలు హాయ్ చెప్తా ఉన్నారు చూడండి. ఓకే, నేను ఈరోజు అయితే స్నాక్స్ చేస్తున్నానండి. స్నాక్స్ ఐటము బొరుగులతోటండి. కారం బొరుగులు అండి. మేమైతే కారం బొరుగులనే అంటామండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సో దానికోసం నేను బొరుగులు తీసుకున్నానండి. సో బొరుగులతో పాటు సాల్టు, చిన్నగా తురిమిన ఎండు కొబ్బరి అండి. ఇలా ఎండు కొబ్బరి తురిమి తీసుకున్నానండి. దాని తర్వాత పల్లీలు తీసుకున్నాను. తర్వాత పుట్నాలండి, పప్పులు, ఆయిల్ ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నానండి. తర్వాత అల్లం కొద్దిగా ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోవాలండి. ఆ తర్వాత తెల్లవాయి ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోవాలండి. కొంచెం కారం పొడి తీసుకున్నానండి. ఒక చిటికెడు పసుపు పొడి. సో ఇది కరివేపాకు అండి. నా దగ్గర ఎండిపోయిన కరివేపాకే ఉంది. ఎండు కరివేపాకు అదే తీసుకున్నాను. ఇదైతే ఎండుమిర్చి తీసుకున్నానండి పోపు కోసమని. సో ఫస్ట్ ఇలా బాణలు పెట్టాలండి. బాణలు పెట్టిన తర్వాత ఆయిల్ ఏదైతే మనం తీసుకున్నామో యూజ్ చేయడానికి ఆయిల్ మొత్తం వేయాలండి. అందులోకి మొత్తం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి మనకి. ఇది కాదని ఇంకా కూడా కావచ్చు, చూద్దాం. సరిపోలేదు అనుకుంటే ఎండింగ్ తర్వాత తీసుకుందాము. ఆయిల్ అలా వేయాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, ఎండు కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు, అల్లము, వెల్లుల్లి, ఇవన్నీ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఫ్రై అవుతుందండి. ఆ పిల్లలు అస్సలు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారండి. ఏమి పున్వీత్, ఏమి పిల్లలతో చాలా ఇబ్బంది అండి. అసలు పిల్లలు ఏ పని చేసుకోనివ్వరండి. మా బాబు అయితే మరీ వాంటెడ్గా ప్రతిసారి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ దానికోసం వెల్లుల్లి తీసుకున్నాను కదండి. ఆ వెల్లుల్లి అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. వెల్లుల్లి ఇలా వేసానండి ఆయిల్లోకి. ప్రతిదీ నేను ఏదైతే తీసుకున్నానో అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఫ్లేమ్ వచ్చేసి మనం హైలోనే పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అన్నీ తొందరగా వేడి ఎగిపోతాయండి. సో ఇలా వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయచ్చు. తీసి అన్ని బొరుగుల్లోకి మిక్స్ చేసేసుకునేదేనండి. సో నేను రెగ్యులర్గా స్నాక్స్ ఐటమ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానండి. కానీ ఒక 15 డేస్ అయిపోయింది. 15 డేస్ బ్యాక్ మా అమ్మ మా అక్క వచ్చిండ్రి. సో అమ్మ కూతురింటికి వెళ్తుందంటే ఊరికే వస్తుందా చెప్పండి. సో ఎన్నో బోల్డ్ అని స్నాక్స్ తెచ్చిందండి. కజ్జికాయలు, చక్లీలు అని, అది ఇది అని. సో అదే స్నాక్స్ ఈ 15 డేస్ లాస్ట్ మండే వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే మండేకి 3 వీక్స్ అవుతుంది, టుమారోకి. సో 3 వీక్స్ వాళ్ళు తెచ్చిన స్నాక్సే ఉండిందండి ఇంట్లో. జస్ట్ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. అవి ఖాళీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ మండే ఇంకా మరి స్నాక్స్ మనం వెళ్ళేసి వచ్చిన తర్వాత స్నాక్స్ కావాలి కదా. వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి వస్తాము. మనకి స్నాక్స్ ఏదైనా ఉంటే వచ్చి కాస్త తిని టీ కాఫీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అందుకనే నేను ఇలా ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటానండి. సో ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన వాటిని మొత్తం అన్నీ తీసేసుకొని నెక్స్ట్ ఇలా వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. సో మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి దీనికోసం. సో ఇలా తెల్లవాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం తీసుకుందామండి. ఆయిల్లో ఫ్రై చేయడానికి అల్లం అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. అల్లం తీసుకుంటే బొరుగుల్లో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు కారం బొరుగులు మిక్స్ చేసినా కూడా ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. మనం పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చండి. కానీ పచ్చిమిర్చి వేస్తే ఏమవుతుంది అంటే ఆ బొరుగులు కాస్త మెత్తబడిపోతాయండి. అది తినేటప్పుడు ఇప్పుడైతే బొరుగులు ఫ్రెష్గా తీసుకున్నాము, బాగా ఫ్రెష్గా ఉన్నాయండి. అది మెత్తగా పచ్చిమిర్చి వేసామనుకో బొరుగులు మెత్తగా అనిపిస్తాయండి. తినేటప్పుడు అంత ఇదిగా ఉండదు, క్రిస్పీగా ఉండదు. అందుకనేసి నేను ఎక్కువ పచ్చిమిర్చి అయితే యూజ్ చేయను. ఎప్పుడు చేసినా ఇలాగే కారంతో చేస్తూ ఉంటానండి. సో నేను ఇది ఫస్ట్ ఎప్పుడు ట్రై చేశాను అంటే మా పెద్దమ్మ ఉందండి ఆదోని పక్కన ఒక విలేజ్.
మా పెద్దమ్మ చేసినారండి ఒకసారి. మేము ఎక్కడికో వాళ్ళ ఊరికి వెళ్ళామండి, వచ్చేటప్పుడు బస్సులో తినడానికి ఉంటాయి అనేసి మా పెద్దమ్మ ఆ రోజు పార్సిల్ పెట్టించారండి మాకు. సో ఆ రోజు నాకు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మేము కూడా ఇంట్లో ఇంతకుముందు పచ్చిమిర్చి యూజ్ చేసి చేసేవాళ్ళమండి. ఎప్పుడైతే మా పెద్దమ్మ ఆ రోజు అది చేసి పెట్టించిందో అది తిన్నానండి, నాకైతే చాలా చాలా ఇష్టం అనిపించింది. సో నెక్స్ట్ నేను ఇంకెప్పుడు చేసుకున్నా కూడా ఈ కారం బొరుగులు అయితే కారం పొడి యూజ్ చేసే చేసుకుంటానండి, నాకు అలా చేస్తేనే ఇష్టం ఉంటుంది. సో ఇలా ఆ అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి, ఆ ఎండు కొబ్బరి ఏంటి ఆయిల్లో ఫ్రై చేయడం ఏంటి అని అడగొచ్చండి కొంతమంది, కానీ అది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం ఒకసారి ఇలా ఫ్రై చేసి తీసుకుంటే మాత్రం ఆ ఫ్లేవరే చాలా వేరుగా ఉంటుందండి. సో ఇలా చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది కదండి, మరీ చాలాసేపు అయితే ఉంచకూడదండి, ఎండు కొబ్బరి అంతా మాడిపోతుంది. దీన్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. సో ఎండు కొబ్బరికి తీసిన తర్వాత నెక్స్ట్ అందులోకి నేను పల్లీలు అయితే వేస్తున్నానండి. పల్లీలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనం కారం బొరుగుల్లోకి పల్లీలు వేసుకుంటే టేస్టే వేరు ఉంటుందండి. సో అందుకనేసి పల్లీలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నా, ఎంత ఎక్కువ తీసుకుంటే అంతైతే బాగుంటుందండి. ఇలా పల్లీలను కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి, అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అది కొంచెం పగిలినట్టు అయిపోతాయండి పల్లీలు, కొద్దిగా అలా విచ్చుకున్నట్టు అయిపోతాయి. సో అప్పుడు అవి ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇలా మంచిగా పల్లీలు ఒకేసారి ఫుల్గా పెట్టేసి ఫ్లేమ్ ఫ్రై చేయకూడదండి, ఇలా సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఎందుకంటే డీప్గా ఫ్రై కావాలండి పల్లీలు, అప్పుడు ఆ టేస్ట్ ఆయిల్లో పల్లీలు ఫ్రై అయితే ఆ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకనేసి మనం ఒకేసారి వేసామనుకోండి, ఫ్లేమ్ ఫుల్గా పెట్టేసి పల్లీలు వేసేస్తే అవి బ్లాక్ అయిపోతాయండి, టేస్ట్ కూడా ఉండలేదు. సో ఎప్పుడైనా పల్లీలు వేయించుకునేటప్పుడు మాత్రం ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్లోగా ఇలా ఫ్రై చేసుకుంటే నిదానంగా అది ఫ్రై అయితే ఆయిల్లో చాలా టేస్ట్, ఎంత మంచి ఫ్లేవర్, ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, ఇప్పుడు చాలా బాగుందండి ఆ స్మెల్. సో అది ఆయిల్ ఎందుకంటే అన్నింటికి ఇదే ఆయిల్ యూజ్ చేసి ఉంటాం కదండి, ఫైనల్లో కూడా ఇదే యూజ్ చేస్తాము, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోనే మిక్స్ అయిపోయి ఉంటాయండి. అందుకని చాలా చాలా అయితే టేస్ట్ మాత్రం చాలా ఒక లెవెల్లో ఉంటుందండి ఇది. సో ఇలా నెక్స్ట్ ఇది ఇప్పుడు పల్లీలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయండి, మనం ఇలా 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 అబ్జర్వ్ చేయొచ్చు, పల్లీలని కొంచెం వైట్గా విచ్చుకున్నట్టు కనిపిస్తూ ఉన్నాయండి. సో ఇప్పుడు పల్లీలు కూడా తీసి మొత్తం ఆ బొరుగుల్లోకి మిక్స్ చేసేసుకోవాలండి. ఏమా మా పాప చూడండి, ఏమా అంటుంది. ఆపిల్, ఓకే టేక్, ఓకే ఓకే. మా బాబుకి ఆపిల్ తినేకి వస్తుందంటండి, మీకు ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రాదో కామెంట్ చేయండి. మా బాబుకి యూజువల్ అంటే ఆపిల్ ఇష్టం ఉండదండి, కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమీ తినలేదు వాడు, అందుకని దేవుడి దగ్గర నైవేద్యం కోసం ఆపిల్ పెట్టింటే అది తీసుకొని తింటూ ఉన్నాడండి. ఓకే ఇలా పల్లీలు మొత్తం సపరేట్ చేసి మొత్తం ఈ బొరుగుల్లోకి ఇలా తీసేసుకున్నానండి. నెక్స్ట్ దీని తర్వాత ఇది ఎండుమిర్చి కరివేపాకు అండి, ఎండుమిర్చి కరివేపాకు. మనం మామూలుగా పచ్చి కరివేపాకు తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్, కానీ నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పచ్చి కరివేపాకు దొరకలేదు, అందుకని నా దగ్గర ఉన్న ఎండు కరివేపాకుని తీసుకున్నానండి నేను. సో ఇది అంతే సేమ్, ఎక్కువ ఫ్లేమ్ ఫుల్ పెట్టుకోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఎండుమిర్చి కరివేపాకు రెండింటిని పిల్లలిద్దరూ గొడవ పడేస్తూ ఉన్నారండి, అస్సలు ఏం వర్క్ చేసుకోని, నాకు పెద్ద డిస్టర్బెన్స్ అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి అదే హ్యాపీ అనిపిస్తుందండి, పిల్లలు అలా చేస్తూ ఉంటే ఇంట్లో ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో లేకపోయినా నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అది నేను ఎప్పుడు మిస్ అవుతాను వాళ్ళని మాత్రం, అలా లేకపోతే మాత్రం. నెక్స్ట్ ఇది చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ దీన్ని కూడా తీసి బొరుగుల్లో వేసేసుకోవాలండి.
పచ్చి కరివేపాకు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. నేను పచ్చి కరివేపాకు తెచ్చినప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి, కానీ ఈరోజు అనుకోకుండా ఈ స్నాక్స్ చేస్తున్నాను, అందుకనే కరివేపాకు తెచ్చి పెట్టుకోలేదండి నేను. సో అందుకని నా దగ్గర ఉన్న ఎండు కరివేపాకుని యూజ్ చేశాను. పర్లేదు, ఒకవేళ లేదు అనుకుంటే వేసుకోవచ్చండి. అదే కావాలి ఇదే కావాలి అని అయితే ఏం లేదండి. ఉన్నవాడితో చేసిన టేస్ట్ మాత్రం బాగా వస్తుందండి కొన్ని ఫుడ్ ఐటమ్స్కి మాత్రము. నెక్స్ట్ ఇలా కరివేపాకు మొత్తం తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా ఉంది కదండి, ఆ ఆయిల్లోకి ఇప్పుడు నేను పుట్నాల పప్పు ఇంతకుముందు చూపించాను కదండి, ఇది స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి ఆ పుట్నాల పప్పు వేయాలండి. ఇలా పుట్నాల పప్పు వేసి సిమ్లో ఒక్క నిమిషం అలా ఉండనివ్వాలండి. అంతే, ఒక్క నిమిషం అలా సిమ్లో. పుట్నాల పప్పు కూడా అంతేనండి, ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పగిలినట్టు అవుతుందండి ఆయిల్లో. మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం అది కొద్దిగా అలా అంటే ఆయిల్ లోపల వరకు వెళ్ళి బాగా ఫ్రై అయినట్టు అవుతుందండి. అందుకని పుట్నాల పప్పును కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అందుకని నేను ఆయిల్లో ఫ్రై చేస్తే వేస్తానండి. ఇలా ఇలా ఒక్క నిమిషం పుట్నాల పప్పు ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అండి ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత వేసి ఒక్క నిమిషం పుట్నాల పప్పును ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనము ఇందులోకి సాల్ట్, ఇందాక చూపించాము కదండి, సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక్క 2 సెకండ్స్ ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ అయితే పూర్తిగా ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కారం పొడి వేయాలండి. ఇందులో ఉన్నది ఇదేనండి మెయిన్. మనం కారం పొడి వేసేటప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా స్టవ్ ఆన్లో పెట్టి మాత్రం వేయకూడదు. స్టవ్ ఆన్లో పెట్టి వేస్తే కారం పొడి నల్లగా అయిపోయి ఆ టేస్ట్ వేరైతుందండి. సో ఇలా కారం పొడి వేయాలి. ఇప్పుడు కారం పొడి ప్లస్ పసుపు పొడి వేసిన తర్వాత ఇదైతే కలర్ ఇలా ఉంటుందండి. పుట్నాల పప్పులోకి ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది కొద్దిగా ఇలాగే హీట్ మీద ఒక్క నిమిషం ఉండనివ్వాలండి. పసుపు పొడి పుట్నాల పొడి మనం వేసిన తర్వాత ఇలా హీట్కి, ఆ స్టవ్కున్న హీటే సరిపోతుందండి దానికి. మరీ ఎక్కువసేపు అయితే నల్లగా అయిపోయి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. నేను మిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇలా వేసుకున్న దాన్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలండి. ఈ వీడియో తీయడానికైతే ఎవరు లేదండి, నేను ఒక్కతే కుస్తీ పడుతూ ఉన్నాను, అందుకని కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంది. ఓకే, ఇలా వేసిన తర్వాత ఇలా మొత్తం అన్నీ బొరుగుల్లోకి వేసుకున్నాం కదండి. మనం ఫస్ట్ చూపించినవన్నీ ఫ్రై చేసి ఇలా బొరుగుల్లోకి వేసుకొని ఇప్పుడు బాగా వీటిని మిక్స్ చేయాలండి. మా పిల్లలు అయితే బాగా గొడవ పడేస్తున్నారండి. అయిపోయింది నా వరకు కూడా.